హలో మల్లిక్ రామ్ గారు. హలో అండి. హలో ప్రసాద్. ఎలా ఉన్నారు? గుడ్ ఐమ్ గుడ్. హౌ ఆర్ యూ? సో 4 days to go. So are you nervously confident and confidently nervous? Nervously confident, I would say. Okay. So DJ was a crime comedy. So Tillu Square lo అదే జానర్లో ఉన్నారా ఆర్ యూ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ సమ్ డిఫరెంట్ స్పేస్ ఆల్సో? కొంచెం జానరా ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసామండి. ద క్రైమ్ ఇస్ దేర్, ద కామెడీ ఇస్ దేర్. బియాండ్ దట్ వీ ట్రైడ్ అ కపుల్ ఆఫ్ జానరస్ అండ్ ఫిలిం కూడా వీ ట్రై టు స్కేల్ ఇట్ అప్ అండ్ మేడ్ ఇట్ మోర్ యూనివర్సల్, వేర్ ద విజువల్ అప్రోచ్ అవనియండి, స్టోరీ టెల్లింగ్ అప్రోచ్ అవనియండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవనియండి, ఎవ్రీథింగ్ వీ ట్రైడ్ సంథింగ్ న్యూ దిస్ టైమ్. సో ఇది అది దానిలా ఉండకూడదు అని కాదండి. వీ వాంటెడ్ టు మేక్ ఇట్ బిగ్గర్, ప్యాకేజ్ చేద్దాం ఇంకా బాగా. లాస్ట్ టైం లేవు అవెన్యూస్, ఈసారి ఉన్నాయి. లెట్ ఇట్ బి కాస్టింగ్ అవ్వచ్చు, లెట్ ఇట్ బి షూటింగ్ సాంగ్స్ ఇన్ అ సెట్ అవ్వచ్చు. ఆ పాసిబిలిటీస్ అన్నీ మూవీకి ఉన్నాయి. అండ్ ఆల్రెడీ దిస్ అ ప్రీ బజ్ అండ్ ఆడియన్స్ వాంట్ టు, అంటే ఇప్పుడు టిల్లు డీజే టిల్లు ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ కదా, అప్పుడు అది ఎస్టాబ్లిష్ లేకుండే. సో యూ డింట్ నో హౌ టు గో. సో ఈసారి యూ నో దట్ దేర్ ఇస్ అన్ ఆడియన్స్ ఫర్ దిస్. దేర్ ఇస్ అన్ ఆడియన్స్ ఫర్ దిస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, హౌ ఆర్ దే గోన్ సీ ఆర్ సాంగ్స్, ఎన్నిసార్లు చూస్తారు, ఇన్ని చూస్తున్నారంటే సాంగ్స్ విజువల్గా బాగుండాలి, కాస్ట్యూమ్స్ ఇలా ఉండాలి ప్రాబ్లీ ఇన్ ద సాంగ్స్. సో ఒక ఎంతో కొంత వీ హ్యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ అన్ అప్రోచ్ వేర్ ఈస్థెటికలీ వీ మేడ్ ఇట్ లైక్ అ లిటిల్ మోర్ గ్రాండర్ అనమాట. దట్స్ వాట్ వీ హావ్ డన్. సీక్వెల్స్ కొంచెం ట్రిక్కీ ఎప్పుడు, అంటే పాత ఒరిజినల్ క్యారెక్టర్ ఫ్లేవర్ కూడా ఉండాలనుకుంటారు, కానీ కొత్తదనం కూడా ఉండాలంటారు. సేమ్గా సిమిలర్గా తీస్తే రీమేక్ చేశారంటారు, కొత్తగా తీస్తే అరే ఆ సినిమాకి సమానం లేదు, పార్ట్ 2 ఎందుకు అంటున్నారు అంటారు. సో దట్స్ అ వెరీ ట్రికీ పాత్ అనమాట. చరిత్రలో కూడా సీక్వెల్స్ ఫస్ట్ పార్ట్ కన్నా బాగున్నాయి అనే సీక్వెల్స్ చాలా తక్కువ. ఏదో టర్మినేటర్ 2, గాడ్ ఫాదర్, లగేరా మున్నాబాయ్, ఇలా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆల్వేస్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కన్నా బెటర్గా ఉంటాయి. సో ఆ ఛాలెంజ్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? హౌ డిడ్ యూ ఓవర్కమ్ దట్ ఎక్స్పెక్టేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్ నుంచి ఉన్న క్వశ్చనేనండి, హౌ గుడ్ ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందని నేను, అంటే ఆ ప్రెషర్ అది ఇనిషియల్గా మీ అండ్ నాకు సిద్ధుకు కూడా, అంటే ఇంత కైండ్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది, ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందని నాకు సిద్ధుకి వి డిడ్ంట్ నో వెన్ వి గాట్ ఇన్. అంటే ఓవర్ టైం కూడా మీకు ద పీపుల్ స్టార్టెడ్ సీయింగ్ దట్ ఫిల్మ్ ఇన్ ఓటీటీ. ఇంకా చూస్తూ ఇంకా రీల్స్ చేస్తూ ఇంకా దేవర్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ టిల్లు. గ్రో అయింది ఆ క్యారెక్టర్, చాలా గ్రో అయింది క్యారెక్టర్. అండ్ ఆ డీజే టిల్లు పాట ప్రతి ఫంక్షన్లో ఆ పాటే. అండ్ ఫిబ్రవరిలో రిలీజ్ అయితే మేము వి స్టార్టెడ్ రైటింగ్ ఇన్ ఏప్రిల్. సో ఫిబ్రవరి టు ఏప్రిల్ ఇస్ జస్ట్ 2 months అంతే మేము రైటింగ్ స్టార్ట్ చేసేసరికి. సో ఇమాజిన్ అక్కడి నుంచి ఒక 1 yearలో హౌ మచ్ లవ్ దట్ దిస్ ఫిలిం డీజే టిల్లు హ్యాస్ గాట్ ఎట్ దట్ టైమ్. అక్కడ స్టార్ట్ అయిందనమాట. దెన్ వీ స్లోలీ గాట్ టు నో, అరే ఇది చాలా పెద్ద ఫిల్మ్ అయిపోయింది, దెన్ హౌ ఆర్ వీ గోయింగ్ టు హ్యాండిల్ దిస్, డు వీ హ్యావ్ టు డూ సంథింగ్ బ్యాక్. మళ్ళీ రైటింగ్ టేబుల్కి వెళ్ళటం, మన ఇన్స్టింక్ట్ని బ్రేక్ చేయకుండా హౌ కెన్ వీ మేక్ ఆల్టరేషన్స్. ఈ సినిమా చాలా ఇన్స్టింక్ట్గా రాసే సినిమా. నా అప్రోచ్ కానీ సిద్ధు అప్రోచ్ కానీ, టిల్లుకు పర్టికులర్గా టిల్లుని మనం మళ్ళీ ఇంకొక హీరోలా ట్రై చేసి ఇంకొక క్యారెక్టర్లా ప్రొజెక్ట్ చేసామంటే ఆడియన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు రిసీవ్ ఇట్. వాడు హీ లుక్స్ లైక్ మన ఫ్రెండ్లా ఉన్నాడు రా, ఇలా ఉన్నాడు అంటేనే టిల్లు విల్ వర్క్. సో వాడిని మనం వీ షుడ్ నాట్ కరప్ట్. టిల్లు అలానే ఉన్నాయి, రియాక్షన్స్ అలానే ఉన్నాయి, సిచ్యువేషన్స్ అలానే ఉన్నాయి. బట్ హౌ డు వీ ప్రెజెంట్ దోస్ సిచ్యువేషన్స్, హౌ డు వీ డూ దోస్ సిచ్యువేషన్స్ అన్న దానిపైన వర్క్ చేద్దాం. లెట్స్ ప్రెజెంట్ ఇట్ డిఫరెంట్లీ ఎవ్రీ టైమ్. అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ యాడెడ్ దేర్ పార్ట్ ఇన్ టు ద స్టోరీ అండ్ దే మేడ్ ఇట్ లైక్ ఈ ప్రెషర్ని ఫీల్ అవ్వనీయకుండా స్టోరీ బాగా కూర్చున్నప్పుడు అందరూ టెక్నీషియన్స్ అందరూ కూడా సేమ్ పంప్డప్గా వచ్చారు సెట్లోకి షూట్ చేయడానికి. సో ఆల్ ఆఫ్ అస్ లైక్ enjoyed the process of you knew creating. That this is a monster, Tillu is a monster character, we have to అది కరెక్ట్గా పట్టుకోకపోతే ఇట్ క్యాన్ గో ఇన్ అ రాంగ్ వే. అవును, అది అట్ సమ్ పాయింట్ వి డిడ్ంట్ వాంట్ టు గెట్ దట్ ఇన్ టు అవర్ హెడ్. అది అసలు మైండ్లోకి వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయాం ఆఫ్టర్ 1 year ఐ గెస్. 23లో అనుకుంటాం. అది అసలు వదిలేద్దాం, అది వద్దు. ఆ ప్రెషర్ వల్ల మనం అసలు ఫంక్షన్ అవ్వలేకపోతున్నాం, అసలు సీన్ షూట్ చేయలేకపోతున్నాం. వాడే కరెక్ట్ అలా ఉందా ఇలా ఉందా ప్యారలల్స్ డ్రా చేసి, ఇట్ హ్యాపెన్స్ టు అస్ హ్యూమన్స్. అలాగే డ్రా చేస్తాం ప్యారలల్స్, ఆబ్వియస్గా ఇది అంటాం అది అంటాం, దెల్ బి లాట్ ఆఫ్ ఇట్. అలా ఉండాలి, ఆ పాటలాగే ఉండాలి. ఆ పార్ట్స్లోకి వెళ్ళాం, మేము తప్పని తెలుసుకున్నాం, బయటకు వచ్చాం, వి రోట్ అగైన్, కొత్త పాటలు కంపోజ్ చేయించుకున్నాం. ఎవ్రీథింగ్ వాజ్ లెర్నింగ్ ఇన్ దిస్ ఫిలిం యాజ్ వీ వెంట్ అహెడ్. సో
దాని గురించి మళ్ళీ మేము డీజే టిల్లు అన్న సినిమా గురించి మా సినిమా షూటింగ్ అంతా అయిపోయేదాకా మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్ అయిపోయేదాకా వి డిడ్ంట్ గో బ్యాక్. ట్రైలర్ కట్ చేద్దాం అనుకుని ఒక్కసారి వెళ్ళాం దాని దగ్గరికి. ఒకసారి వెళ్ళి అప్పుడు ఎందుకు ఆ ట్రైలర్ బాగుంది ఒకసారి చూద్దాం ఊరికే అని చెప్పి పెట్టాం. థియేటర్ గేట్ లాట్ ఆఫ్ బస్ ఎట్ దట్ టైం. అది చూసేసరికి అరే సంథింగ్ దిస్ ఇస్ వై వి అప్రోచ్ ఇట్, అంటే మన ఇన్స్టింక్ట్తో వెళ్ళి చూద్దాం ట్రైలర్ అని వి కట్ వన్ ట్రైలర్ అండ్ వి రిలీజ్డ్ మంత్ కో సంథింగ్. సో కమింగ్ బ్యాక్ టు యువర్ కెరియర్, మీరు నరుడా డోనడాతో స్టార్ట్ చేశారు, ఆ తర్వాత మీరు కొంచెం డిజిటల్ స్పేస్ ఎక్స్ప్లోర్ చేశారు. మళ్ళీ దిస్ ఈజ్ యువర్ సెకండ్ థియేట్రికల్ ఫిల్మ్, థియేటర్లో రిలీజ్ అయిన సెకండ్ మూవీ ఇది, అద్భుతం వాజ్ ఓటీటీ. సో ఆ జర్నీని మీరు ఒక సమ్మరైజ్ చేయాలనుకుంటే ఎలా చేస్తారు? ఐ థింక్ ఆల్మోస్ట్ 1 decade అయిపోయింది అనుకుంటా. ఐ ఫీల్ లైక్ మా వైఫ్ అంటుంటుంది థింగ్స్ నీ దగ్గరికి వచ్చేసే ఏమైనా నువ్వేం పెద్దగా ఏం కష్టపడలేదు అంటుంది. నా లైఫ్ 10 years పట్టింది నేను అసలు టు కమ్ హియర్. 10 years ఇస్ అ లాంగ్ టైమ్ ఫర్ ఎనీబడి. అండ్ వాట్ ఇట్ టేక్స్ టు బీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు తెలుసు. అండ్ హౌ యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, హౌ మచ్ ఆఫ్ కంటెంట్ యూ హ్యావ్ టు కన్సూమ్, మ్యూజికల్ నాలెడ్జ్ ఎంత ఉండాలి, ఎడిటింగ్ నాలెడ్జ్ ఎంత ఉండాలి, అలా కంటిన్యూస్గా అప్గ్రేడ్ అవుతుండాలి. అండ్ మై జర్నీ ఈజ్ మోర్ అబౌట్ లెర్నింగ్ రాదర్ దెన్ ఇది కొట్టి అలా వెళ్ళిపోయాము. అలా కాకుండా ఐ సీ లైక్ ఫ్రమ్ నరొండ యాజ్ అ పర్సన్ అండ్ యాజ్ అ డైరెక్టర్ నేను హౌ ఐ గ్రూ అన్నది నాకు మైండ్లో తెలుస్తుంటుంది అనమాట. యాజ్ అ పర్సన్, యాజ్ అ హ్యూమన్ హౌ మచ్ ఐ గ్రో అన్నది కూడా నాకు క్లియర్లీ ఐ కెన్ సీ ద గ్రాఫ్ అనమాట. కొలాబరేషన్స్, ఫ్రెండ్స్ ఐ మేడ్. సో ఫర్ మీ దీస్ ఆర్ అకంప్లిష్మెంట్స్ మోర్ దాన్ ఓ కెరియర్లో ఇలా వెళ్ళిపోయాడు. ఐ మీన్ ఆబ్వియస్లీ దోస్ మ్యాటర్, అవ్వను కాదు, దట్స్ వాట్ డిఫైన్స్. అంతే ఎంత ఎందుకు స్లాగ్ చేస్తున్నావు లేదంటే అంటే యూ ₹1 కోటి వచ్చింది అనుకో, దాంట్లో 2 కోట్లు వస్తే మన 5 కోట్లు 15 కోట్లు. దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ టు అ డైరెక్టర్ ఆఫ్టర్ గివింగ్ అ హిట్. ఇలా ఇచ్చడానికి కానీ టక్కని 3 times ద ప్రైస్ 4 times ద ప్రైస్ కోట్ చేస్తారు. అండ్ ద మార్కెట్ ఇస్ ఆల్సో రెడీ టు గివ్, ప్రాబ్లమ్ ఏం లేదు. ఇట్స్ నాట్ లైక్ ఐ రిఫ్రెయిన్ ఫ్రమ్ ఇట్, నేను దాన్ని దూరం వెళ్తాను అంటలేదు. మై వర్క్ it's making me grow. Every step I'm taking, it's getting me closer to what I want to achieve. And monetary wise money is coming anyway. So for me I'm in a good space and I'll work for the next 10 years and I'll see where I'll go. That is how it is. సో సిద్ధు మీరు ఎప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నారు? అంటే సిద్ధు నాకు ఆల్మోస్ట్ 12 yearsగా పరిచయం నాకు సిద్ధు. తను నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటున్న టైంలో హీ యాక్టెడ్ ఇన్ అ ఫిల్మ్ కాల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఎట్ దట్ టైమ్. సో దట్ వాజ్ వన్ ఆఫ్ హిస్ ఎర్లియర్ వర్క్స్, ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా తను యాజ్ అ పర్సన్. తర్వాత ఆరెంజ్ చేశాడు, హీ డిడ్ ఫిల్మ్స్ లైక్ దట్. ఐ సా హిమ్ ఇన్ ఆరెంజ్. అండ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ స్లోగా సిద్ధుని చూడడం, అప్పుడు ఫ్రెండ్ కాదు, రవికాంత్ పేరేపు, విమల్ కృష్ణ, వీళ్ళంతా వైజాగ్ నుంచి. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. సో నా ఫ్రెండ్ ఎవరైతున్నా వాళ్ళ బ్రదర్ ఇస్ రవికాంత్ పేరేపు. So those guys are friends again. Sricharan Pakala is a childhood friend of mine. He was a music director. So Tanu did for part 1 DJ Tillu. So ఎంతమందిగా we were following each other's work. ఎప్పుడు పడితే అప్పుడు తను ఏం చేస్తున్నాడు, నేనేం చేస్తాను, తను చూడడం. సో we wanted to collaborate a couple of times, but DJ Tillu రిలీజ్ అవ్వక ముందు about 2-3 months ago ఒక ప్రాజెక్ట్ అనుకుని, కథ అనుకుని we wanted to do that film. ఇది వచ్చేసరికి then they said Tillu Square and Vimal was not available, so I had to take it up at that time. సో విమల్ వాజ్ నాట్ అవైలబుల్. అంటే ఈ సినిమాకు ఒక సెన్సిబిలిటీస్ కావాలి. సో ఆ సెన్సిబిలిటీస్కి మీరు కరెక్ట్ అని మీరు సిద్ధుని కన్విన్స్ చేశారా, సిద్ధు మిమ్మల్ని కన్విన్స్ చేశారా? లేదు, ఇట్ హ్యాపెండ్ ఆన్ అ ఫోన్ కాల్. వాట్ హ్యాపెండ్ వాజ్, నన్ను ఫస్ట్ అడిగినప్పుడు ఐ సెడ్, హీ కాల్డ్ మీ అప్ అండ్ సెడ్ టిల్లు స్క్వేర్ చేద్దాం అనుకుంటున్నారు వంశన్న, ఐ సెడ్. కానీ ఓకే దెన్ ఇమీడియట్గా ఐ సెడ్ ఏముంది విమల్తోనే చేయాలి ఆబ్వియస్గా నేను చెప్పేశాను, అదే నేను అనుకుంటున్నాను, లెట్స్ కొలాబరేట్ ఆన్ సంథింగ్ ఎల్స్ అని సిద్ధు చెప్పాడు. యా కూల్ బ్రో, అదేముంది ఇంకోటి చేద్దాం. దానికి ముందు కూడా 2 అనుకున్నాం మేము, అవి అవ్వలే. సో ఫర్ మీ ఐమ్ లైక్ ఇంకోటి లవ్ స్టోరీ ఒకటి అనుకున్నాము, కరెక్ట్. అండ్ ఒక థ్రిల్లర్ కూడా అనుకున్నాం, యాక్చువల్లీ ఒక ఎమోషనల్ థ్రిల్లర్ కూడా అనుకున్నాం. సో ఆ 2 అనుకున్నాము, ఆ 2 అవ్వలే. సో ఫర్ మీ వెన్ తర్వాత ఆఫ్టర్ అ వీక్ హీ కాల్డ్ మీ అప్, విమల్ ఏదో ప్రాజెక్ట్లో బిజీ ఉన్నాడంట, ఏంటి మన ప్రాజెక్ట్ మరి చేద్దామా ఏంటి అన్న. లేదు టిల్లు స్క్వేర్ నువ్వు చేస్తావా అన్నాడు. అంటే ఐమ్ లైక్ సడన్లీ కాదు, అదేంటి కథ ఏంటో తెలియదు, ఏం తెలీదు, పార్ట్ 2 కంటిన్యూషనా ఏంటో నాకు తెలీదు. అసలు నాకు నచ్చాడు క్యారెక్టర్, నాకు చాలా నచ్చితే అందులో ఉంది. నేను హారర్ మూవీస్ కూడా చూస్తాను, అలా చెప్పి హారర్ మూవీ చేస్తానా లేదా అన్నది కంప్లీట్లీ ఎట్ దట్ టైం ఆ లైఫ్లో నువ్వు చేద్దాం అనుకుంటున్నావా లేదా అని కాల్ మీద ఉంటుంది కదా. డైరెక్టర్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దట్. ఆ టైంలో ఏదనిపిస్తే అది ఎక్సైట్ అయ్యి చేస్తారు. ఐఎమ్ లైక్ దట్. మరి ఏమంటారు, వాట్ డు వి డూ అంటే ఒకసారి డిస్కస్ చేద్దాం, ఏముంది నీకు ఎక్సైట్ అయితే చేద్దాం అని. దెన్ వీ స్టార్ట్ డిస్కసింగ్
అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా ఒకటి వచ్చింది. వి థాట్ ఇది బాగుంది ఐడియా అండ్ ఈస్ ఎక్సైటింగ్ యూ అండ్ మీ ఆల్సో అని చెప్పి 2-3 జోకులు అనుకున్నాం అక్కడక్కడే. ఇది టిల్లు ఎలా అంటాడు అంటే దెన్ ఈ సెట్ దిస్ ఇస్ అని, కానీ బాగుంది ఇది, దెన్ లెట్ షేక్ హ్యాండ్స్ ఆన్ దిస్ అండ్ సీ వాట్ వీ కెన్ డూ విత్ రైటింగ్ అని. వి డిడ్ంట్ అనౌన్స్, రైటింగ్లో కూర్చున్నాం కొంచెంసేపు. వి సాట్ అండ్ వి ఫ్లెష్డ్ అవుట్ రఫ్ వర్జన్ ఆఫ్ ద ఎంటైర్ స్టోరీ. ఒక రఫ్ వర్జన్ అనుకొని చేసేసుకున్న తర్వాత వి ఫెల్ట్ కాన్ఫిడెంట్, ఓకే నౌ లెట్స్ డూ ద ప్రాజెక్ట్ అని ఐ టోల్డ్ హిమ్ అండ్ హి సెడ్ కూల్ లెట్స్ డూ ఇట్ అని. ఓకే, సో ఇట్స్ బేసికలీ సెన్సిబిలిటీ మ్యాచ్ ఎట్ దట్ టైం. సో ఇది టిల్లు ఇస్ అ కల్ట్ క్యారెక్టర్ ఒకలాగా, కానీ అది తీసేటప్పుడు ఎవరికి మీకు అనిపించకపోయిండొచ్చు ఇది అంత పెద్ద కల్ట్ క్యారెక్టర్ లాగా అవుతుంది, అది ఆర్గానిక్గా అయిపోయింది. సో మీరు ఇప్పుడు చెప్తున్నారు యూ పుట్ ఇన్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు రైట్ దిస్ ఫిల్మ్, ఆల్మోస్ట్ 600 days అని మీరు చెప్పినట్టు నాకు వేరే విధంగా చెప్పాను. ఇట్ కేమ్ యాస్ సంథింగ్ ఎల్స్. ఓకే, సో ఆయన వాట్ ఐ సెడ్ వాజ్, సిద్ధు నేను 702 yearsలో ఓకే 600 days కలిసి ఉండి ఉంటాం మేము, వైఫ్తో కూడా నేను సిద్ధుతో ఎక్కువ ఉన్నాను అన్నారు. సో అంత ఎఫర్ట్ పెట్టారు, కానీ ఆ ఎఫర్ట్ కనిపించదు ఆడియన్స్కి, అది ఆర్గానిక్గా వచ్చినట్టు న్యాచురల్గా ఉన్నట్టు రావాలి. అది ఫస్ట్ పార్ట్లో అదే జరిగింది, దట్స్ వై పీపుల్ కనెక్టెడ్ విత్ ఇట్ సో మచ్. ఇట్ వాజ్ నథింగ్ లైక్ ఫ్యాబ్రికేటెడ్ మ్యానుఫ్యాక్చర్డ్ అనిపించలేదు. సో అది ఆ కేర్ ఎలా తీసుకున్నారు? సో అదే ఎఫర్ట్ కనిపించకుండా అంటే అదే అన్న ఇన్స్టింక్ట్ని ఫాలో అయినప్పుడు ఇట్ విల్ బి మచ్ మోర్ ఈజియర్. ఇప్పుడు ఎప్పుడైతే యూ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మార్కెట్ కానీ, లేదంటే ఇలా చేస్తే ఈ పాట పెడితే ఇక్కడ జనాలు చూస్తారు అంటే, ప్రతి స్టోరీకి ఒక కాలింగ్ ఉంటుంది. ఈ టైంలో ఇది జరగాలి, ఈ టైంలో ఇది జరిగితే బాగుంటుంది, అప్పుడే అది కథలా అనిపిస్తుంది, లేదంటే అది ఎపిసోడిక్గా అనిపిస్తుంది అని కథే చెప్తుంటుంది మీకు. అది మీరు విన్నారు అంటే మీకు అర్థమవుతుంది ఇది అలా చేయకూడదు అని. అది వినేస్తాం, అర్థమైపోతుంది. అంటే అది మీకు కామన్ సెన్స్లో పార్ట్ యువర్ మీకు తెలిసిపోద్ది, ఇమీడియట్గా తెలిసిపోద్ది మీకు ఏదో రాంగ్ చేస్తున్నాం మనం. మేము అటు వెళ్తాం కూడా, మైండ్ అటు వెళ్తుంది. అప్పుడు ఆ రిలీజ్లు అవుతాయి 2-3 అయ్యే వర్కౌట్ ఏదో ఇలా వెళ్దామా అనిపిస్తుంది. దెన్ వీ థింక్ లైక్ అరే వద్దు, లెట్స్ నాట్ డూ ఇట్ దట్ వే, లెట్స్ అది అక్కడ అప్పుడే అనుకోం, ఇమీడియట్గా కూడా అనుకోం, రాస్తాం దాని గురించి, అది దాని గురించి ఆలోచించి రాస్తాం. మళ్ళీ ఆ రాంగ్ డైరెక్షన్ ఏదో ఉందో దాని మీద కూర్చొని అది పెట్టి రాస్తాం ఆ స్టైల్లో. అది వర్కౌట్ అవుతుంది, మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా అది అవ్వదు, ఎందుకంటే అది కూర్చోదు అలాగా. పర్టికులర్లీ దట్ ఈస్ వాట్ మీ అండ్ సిద్ధు లెర్న్డ్, దట్ ఎంత ట్రై చేసినా హీ డిసైడ్స్ వాట్ హీ వాంట్స్ టు డూ. టిల్లు వాడు హీఈస్ లైక్ అనదర్ పర్సన్ ఫర్ అస్ టు బి ఆనెస్ట్. అరే టిల్లు గాడు ఇలా అంటాడు రా, టిల్లు వి సే దట్ అ లాట్ ఆఫ్ టైమ్స్. టిల్లు ఎప్పుడు ఇలా మాట్లాడుతూ టిల్లు ఇలా అంటాడు అసలు ఫస్ట్. టిల్లు వి ఫీల్ లైక్ వాడు సెకండ్రాబాద్లో ఒక మనిషి ఉన్నాడు ఆల్రెడీ, వాడు మల్కాజ్గిరిలో తిరుగుతుంటాడు ఎక్కడో మనిషి, వాడికి ఒక గ్యాంగ్ ఉంటుంది అని వి సీ హిమ్ యాజ్ అ రియల్ పర్సన్. దట్ ఈస్ వై టిల్లు ఇస్ సో ఫ్యాసినేటింగ్ ఫర్ ఆడియన్స్ ఆల్సో. సో ఆ ఆనెస్టీకి స్టిక్ అయ్యాం మేము. టిల్లు అన్నాడు ఒక రియల్ పర్సన్ అయితేనే ఆ సిచ్యువేషన్లో పడితే ఎలా రియాక్ట్ అవుతాడు, అలాగే వెళ్దాం మనం. లెట్ హిమ్ గైడ్ us, లెట్ ద స్టోరీ గైడ్ us. దట్స్ వాట్ వి డు. ఇండస్ట్రీలో రూమర్స్ ఏంటంటే సిద్ధు ఉన్న సినిమాల్లో అతనే గోస్ట్ డైరెక్టర్ లాగా పనిచేస్తాడు, ఈ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఈ డిక్టేట్స్ ఎవ్రీథింగ్ అని. సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు? మీకు యాజ్ అ డైరెక్టర్గా ఒక క్రియేటివ్ పర్సన్గా మీకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు? అబ్సల్యూట్లీ అండి, ఎందుకంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ ఒకటి టిల్లు అన్నది వాళ్ళు ఆల్రెడీ సిద్ధు అండ్ విమల్ హ్యావ్ క్రియేటెడ్. సో ఒక ఎంతన్నా దేర్ ఇస్ అ స్ట్రాంగ్ పర్సంటేజ్ ఆఫ్ యునో క్రియేషన్ దేర్ ఆల్రెడీ అక్కడ ఉన్నింది. ఆ క్యారెక్టర్ తీసుకుని మనం ఫ్రాంచైజ్ చేస్తున్నాం. సో హాలీవుడ్లో చాలా మీరు చూస్తే చాలా మంది డైరెక్టర్స్ ఎపిసోడ్ మీ వెబ్ సిరీస్ చూసినా కూడా ఒక ఎపిసోడ్ డైరెక్టర్, ఇంకో డైరెక్టర్, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ మీరు స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ అన్న తీసుకున్నా, మార్వెల్ ఫ్రాంచైజ్ తీసుకున్నా, దానికి ఒక్కొక్క డైరెక్టర్ ఉంటారు. సో సమ్వేర్ యూ స్టిల్ ఫీల్ లైక్ అరే క్రియేట్ చేసిన వాళ్ళు దే డన్ సంథింగ్ మ్యాజికల్, ఆ మ్యాజిక్ని హోల్డ్ చేసుకుని ఉంటే చాలు అన్నది ఇస్ వాట్ విల్ బి ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ యూ కెన్ డూ టు దట్ స్టోరీ ఆర్ దట్ ఫిల్మ్, దట్ ఫ్రాంచైజ్. సో ఫర్ హిమ్ అట్ సమ్ పాయింట్ తను రైటింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే యాక్టింగ్ అండ్ రైటింగ్ మనకి ఒకటేంటంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, ఎవరు రాస్తారో వాళ్ళే డైరెక్ట్ చేయాలి, రాసినోడే డైరెక్ట్ చేయాలి అని ఒకటి ఉంటుంది ఇప్పుడు. అండ్ ఓవర్ దట్ ఫేస్ ఇస్
ద బిగ్గెస్ట్ కనిపించే దాంట్లో ఫేస్ మనకి ఎవరైతే యాక్ట్ చేస్తారో వాళ్ళ మీద మోస్ట్ అబ్సెషన్ ఉంటుంది మనకి, పర్టికులర్లీ ఇన్ ఇండియా ఎక్కడన్నా. బట్ స్టిల్ వీ హ్యావ్ కైండ్ ఆఫ్ అ కనెక్షన్ విత్ దెమ్ మోర్ దెన్ ద టెక్నీషియన్స్ ఆర్ ఎనీబడి హూ వర్క్స్ బిహైండ్ ద కెమెరా. సో తను వెనక ఉన్నాడు, ముందు ఉన్నాడు. సో ఆబ్వియస్లీ హీస్ డూయింగ్ టూ థింగ్స్ అండ్ హీస్ బీన్ డూయింగ్ దట్ ఫర్ ఆల్ హిస్ ప్రాజెక్ట్స్. సో ఎలా అయిపోతుందంటే తనే చేస్తున్నాడేమో అన్నట్టు ఉంటుంది. బట్ ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ ఆస్క్ సిద్ధు ఆల్సో, సిద్ధు అంటాడు నాకేం సంబంధం దాంతో, నేను రాసి మీకు సీన్ పేపర్ ఇస్తాను, మీరేవో షార్ట్స్ ఏమో అనుకుంటారు, నాకు చెప్తేనే వచ్చి చేసి వెళ్తాను, అండ్ నాకేమైనా అనిపిస్తే నేను చెప్తా ఇలా 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 అంట. ఆయనకు విజన్ ఉంటుంది, ఆయనకుంటుంది అభిస్తాను రాసేది, అది మిస్ అవ్వద్దని చూసుకుంటా. సో కాదు నేను ఇలా అనుకున్నాను, మనం రాస్తున్నప్పుడు ఇలా అనుకున్నాం కదా, మనం ఇప్పుడు బాల్కనీలో కూర్చున్నప్పుడు ఇలా అనుకున్నాం కదా, ఆ షార్ట్ అలా పెడదామా అంటాడు. ఓకే ఒక పని చేయి, నువ్వు ఇది చేసేసేయి, నేను అలా కూడా ఒక షార్ట్ తీసి పెడతాను, ఎడిట్లో చూసుకుందాం మనం ఏం చేయాలో. సో సమ్వేర్ ఒకటి వచ్చి తను ఇలా వచ్చి చేసేసి వెళ్ళిపోడు. ఇట్స్ లైక్ ఇలా అనుకున్నాం కదా, ఎందుకంటే హీ రోట్ సాట్ విత్ అస్, తనకు ఒకలా అనిపిస్తుంది. ఐ వోంట్ సే ఇట్స్ ఆర్ బేబీ, అందరి బేబీ అది అన్డౌటెడ్లీ. నాది కూడా అండ్ అదర్ రైటర్స్ది కూడా, కళ్యాణ్ది, రవి అంటే అందరి బేబీ. ఇట్ ఈస్ జస్ట్ దట్ హీ డస్ తన జాబ్ తను చేస్తాడు, నా జాబ్ నేను చేసుకుంటాను, ఎవరి జాబ్ వాళ్ళు చేస్తేనే ఒక సినిమా అవుతుంది. సో హీ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఐ యాజ్ అ డైరెక్టర్ ఇస్ ద respect that we have for each other, and that is how we function on the set also. అలానే బిహేవ్ చేస్తాం, అలాగే చేస్తాం. సో దెర్ ఇస్ నో తను చేయటం అన్నది నెవర్ హ్యాపెండ్ ఆన్ దిస్, అట్లీస్ట్ ఇన్ మై ప్రాజెక్ట్ నెవర్ హ్యాపెండ్. యా ఓకే. సో కమింగ్ టు డీజే టిల్లు, ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ టాక్ వచ్చింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఎక్కడో కొంచెం ఆ ఫన్ మిస్ అయిందని. వచ్చిందా టాక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ డీజే టిల్లు చెప్తాను, డీజే టిల్లు. ఓకే డీజే టిల్లుకి చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ కంటిన్యూస్ నాన్ స్టాప్ ఫన్, కనెక్ట్ అయిపోయారు ఆ క్యారెక్టర్తో. సెకండ్ హాఫ్లో ఫన్ ఎక్కడో కొంచెం ఆ మిస్ అయింది అనే ఫీలింగ్ వచ్చింది జనాలు. కానీ ఫస్ట్ హాఫే సూపర్ అన్నాక ఇంకా జనాలు అక్కడే ఫిక్స్ అయిపోయారు సినిమా బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ ఎలా ఉన్నా కానీ దే ఆర్ ఆల్రెడీ యాక్సెప్టెడ్. కానీ ఆ కంఫర్ట్ ఇప్పుడు మనకి టిల్లు స్క్వేర్లో ఉండదు, ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ ఇలా ఉంటుంది సినిమా అని. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగాలేదు, లేదా సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్, అలాంటి కంఫర్ట్ ఇలా ఉండదు. సో అది ఎలా హ్యాండిల్ చేస్తారు? ఈక్వల్గా ఒక కన్సిస్టెంట్గా ఫన్ మెయింటైన్ చేయడానికి ఎలా కేర్? అది చాలా కాన్షియస్గా వీ ట్రై టు డూ. ఎందుకంటే అందుకే అన్న ఇన్ని సో మెనీ నెంబర్ ఆఫ్ మ్యాన్ అవర్స్ మనకు ఎందుకు వెళ్ళాయి అంటే రైటింగ్లోకి, బికాజ్ దాన్ని కూడా అడ్రస్ చేద్దామని, దట్ ఇది బాగాలేదు ఇది బాగోలేదని. యాజ్ అ రైటర్ మై సెల్ఫ్ నేను కూడా డీజే టిల్లు పార్ట్ 1 చూసినప్పుడు ఇది ఇంకోలా చేయాల్సిందే అని నాకు కూడా అనిపించింది. నేను కూడా సినిమా అయిపోయిన తర్వాత సిద్ధు నేను కలిసి కూర్చొని మాట్లాడుకున్నాను. హాస్పిటల్ యాంగిల్ అక్కడ అంతా వర్కౌట్ అవ్వలేదు. ఐ ఎంజాయ్డ్ ద హాస్పిటల్ యాంగిల్, ఇట్ వర్క్డ్ అవుట్ కామికల్లీ ఫర్ మీ. నాకు వేరే చోట్ల ఐ ఫెల్ట్ లైక్ ఇక్కడ ఇంక వేరేగా చేసి ఉండాల్సిందే, ఇంకా వేరేలా చేసి ఉండాల్సిందే అని అనిపించింది నాకు. సో నేను సిద్ధుతో డిస్కస్ చేసినప్పుడు, టిల్లు స్క్వేర్కి మనం డిస్కషన్ చేస్తున్నప్పుడు వి థాట్ లైక్ మనకి ఏవైతే అనిపించినాయో వీఆర్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్ అదర్వైజ్. ఇఫ్ వీఆర్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ అగైన్ దెన్ వీఆర్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్ అదర్వైజ్. సో లెట్స్ ప్రాపర్లీ సిట్ హౌ మెనీ అవర్స్ ఇట్ టేక్స్, ఒక ప్రాపర్గా సెకండ్ హాఫ్ నీట్గా రాసుకొని. మీకు ఏమవుతుందంటే ఇప్పుడు రైటింగ్లో మీకు ఫస్ట్ హాఫ్ చాలా స్మూత్గా వచ్చేస్తుంది, ఇంటర్వెల్ దాకా చాలా బాగా వచ్చేస్తుంది. మన ఫిల్మ్ సిస్టంలోనే అది ఉంటుంది. ఎప్పుడైతే కథకు మనం అడ్డేస్తామో ఇంటర్వెల్ అని, కథని మళ్ళీ స్టార్ట్ చేయడానికి మీకు మళ్ళీ ఒక డిఫికల్టీ ఉంటుంది. అక్కడ మళ్ళీ పడిపోయి మళ్ళీ లేపాలి కథని. సో వీ హ్యావ్ టు స్టార్ట్ సెట్టింగ్ అప్ అగైన్, యూ హ్యావ్ టు డూ సెటప్స్, యూ హ్యావ్ టు స్టార్ట్ క్రియేట్ న్యూ కాన్ఫ్లిక్ట్స్. అదేదో కొత్త కొత్త క్రియేషన్స్ అన్నీ అయ్యి మన ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో, మూవీస్ ప్రాసెస్లో కొత్త కొత్త ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసి ఈ టైంలో కమెడియన్ రావాలి, చాలా చేశారు. చాలా చాలా ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టడం అని అంటుంటారు, ఐటమ్స్ అంటుంటారు పాపులర్లీ, దట్స్ వాట్ దే కాల్. సో ఇట్స్ వెరీ ఆ బ్రేక్ రావటం వల్ల ఇవన్నీ క్రియేట్ అయినాయి. లేకపోతే మీకు నార్మల్గా ఒక 1.5 hour 2 hours ఫిల్మ్ ఉందంటే, ఒక ఫ్లోలో చూడాలి అంటే దే వోంట్ బి అ హిండ్రెన్స్. సో సెకండ్ హాఫ్ ప్రాబ్లం ఎప్పుడు ఏ సినిమా కన్నా ఏదో ఉందే సెకండ్ హాఫ్లో యానిమల్ సినిమా కూడా అలా జరిగింది. ఎగ్జాక్ట్లీ అవుతాయి లాట్ ఆఫ్ ఫిల్మ్స్. ఐమ్ నాట్ సెయింగ్ ఎవ్రీ ఫిల్మ్, సమ్టైమ్స్ ఫస్ట్ హాఫ్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు చాలా ఫిల్మ్స్కి, బట్ సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉంటాయి. సో చాలా టైం నేను సెకండ్ హాఫ్ మీద స్పెండ్ చేసి, లాస్ట్ టైం లాగా ఎలాంటి డిస్కషన్ రాకూడదని వి స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఫన్తో పాటు కథతో పాటు లాట్ ఆఫ్ స్టఫ్ వి టోల్డ్ అంటిల్ ద క్లైమాక్స్ అనమాట. సో రాధిక క్యారెక్టర్ కూడా ఒక కల్ట్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్కి ఇప్పుడు ఈ సినిమాలో లిల్లీ క్యారెక్టర్కి అనుపమ పరమేశ్వరన్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఫిట్ అని ఎవరు అనుకున్నారు? ఎప్పుడు వచ్చింది ఈ థాట్ అనేది? అంటే
వీ రోట్ అ కపుల్ ఆఫ్ సీన్స్ అనుకొని కథ అనుకున్నాం. బికాస్ షీఈ్ సర్ప్రైజింగ్ చాయిస్ అనమాట ఫర్ దిస్ కైండ్ ఆఫ్ రోల్. షీ హాజంట్ డన్ సచ్ గ్లామరస్ రోల్స్ ఇన్ ద పాస్ట్. సో ఎలా విజువలైజ్ చేశారు మీరు? అంటే షీస్ డన్ గ్లామరస్ రోల్స్ బట్ షీస్ నాట్ డన్ సచ్ అన్ ఎక్సెంట్రిక్ రోల్. అంటే ఒక కైండ్ ఆఫ్ I wouldn't say bold and all that, but I would rather say that ఇంత మీట్ ఉన్న రోలు వేర్ షీ డిడ్ంట్ డూ అంటిల్ మై నాలెడ్జ్ చూసిన దాంట్లో. ఆథర్ బ్యాక్ రోల్ ఆథర్ బ్యాక్ రోల్ షీ ముందు వాటిల్లో షీ వాజ్ దేర్, బట్ ఐ నెవర్ సా హర్ డూయింగ్ ఇట్. బట్ ఐ ఆల్వేస్ సా దట్ షీస్ గాట్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు పుల్ ఆఫ్ అ రోల్ సమ్వేర్. అప్పుడు అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న కూడా రాసాం మేము. సో ఎవరిని పెట్టినా కూడా మంచి పర్ఫార్మర్నే పెట్టుకున్నాము. అండ్ దే హ్యావ్ టు ఆబ్వియస్లీ బీ కంఫర్టబుల్ అబౌట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద ఫిల్మ్. లెట్ ఇట్ బి రొమాన్స్, లెట్ ఇట్ బి డాన్సెస్, లెట్ ఇట్ బి యాక్షన్, లెట్ ఇట్ బి ఎనీథింగ్. అన్నిటికీ వాళ్ళు దే షుడ్ బి వెరీ కంఫర్టబుల్ విత్ డూయింగ్ ఇట్ అన్న ఐడియాతో ఇనీషియల్గా అనుకున్నప్పుడే వి థాట్ ఆఫ్ హర్ నేమ్. ఓకే. అండ్ వి థాట్ షీల్ బీ అ గుడ్ చాయిస్ ఫర్ ద థింగ్. అండ్ ఇట్స్ నాట్ లైక్ తిని ఇలా ఉంది కదా తిని ఇమేజ్, లెట్స్ బ్రేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ లుక్ లైక్ దిస్ అన్న ఉద్దేశంతో ఎప్పుడు అసలు నాట్ ఈవెన్ 1 ounce ఆఫ్ థాట్ అలాంటిది లేదు మాకు. షీఈ్ అ గుడ్ పర్ఫార్మర్. ఏదో షాక్ వాల్యూ క్రియేట్ చేయాలని అసలు ఎప్పుడు నాట్ ఈవెన్ 1% నాకు ఎప్పుడు రాలే. we only wanted to cast her because she's a very good performer, and her role ki anta the role demands that kind of a performance, so that is why we casted her. Yeah. డీజే మ్యూజిక్ సినిమాకి ముందే పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది. సినిమాకి ముందే అది ఎక్కడ చూసిన సాంగ్స్. సో ఈ సినిమా మ్యూజిక్ అంతలా రీచ్ అయింది అనుకుంటున్నారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఆ పాటతో కంపీట్ చేసామంటే ఓడిపోతామని ఫస్ట్ తెలుసు మాకు. బికాజ్ అదొక ఇన్స్టింక్ట్లోంచి ఒక న్యాచురల్ వచ్చిన పాట అది. పీపుల్ ఎంబ్రేస్డ్ ఇట్ అండ్ చాలా పెద్ద హిట్ చేశారు దాన్ని. మేమే సర్ప్రైజ్ అయిపోతుంటాం. ఊరికే మేము బాల్కనీలో కూర్చొని రైడింగ్ చేస్తుంటే అక్కడెక్కడో పాట ప్లే అవుతుంటాం. ఏది 2 ఏళ్ల తర్వాత అక్కడెక్కడో ప్లే అవుతుంటుంది ఏదో ఫంక్షన్లో. మాది వింటుంటే ఇంకా వింటున్నారేంటి బస్సు ఈ పాట అనుకుంటాం నేను సిద్ధు కూర్చొని, ఇంకా వింటున్నారు ఈ పాట అని. సో వీ నెవర్ వాంటెడ్ టు దానికి అది ఒక పెద్ద డీమన్, దాన్ని వెళ్ళి మనం హెడ్ ఆన్ చేసి చేయాలని లేదు. ఈ కథకి ఏవి కరెక్ట్ సాంగ్స్ ఉంటాయి, ఈ టైంకి ఈ ఇమోషన్ టిల్లు ఫీల్ అవుతున్న ఇమోషన్కి ఏ సాంగ్ పడుతుందని వీ డిడ్ అ కపుల్ ఆఫ్ సాంగ్స్ అండ్ వీ పుట్ ఇట్. అది జరిగిందా అంటే పీపుల్ ఆర్ లిస్నింగ్ టు ఇట్, దే లైక్ ద సాంగ్. టికెటే కొనకుండా రిలీజ్ చేసాం, రాధికా అన్న సాంగ్ రిలీజ్ చేసాం, అండ్ ఓ మై లిల్లీ అన్న పాట కూడా రిలీజ్ చేసాం. 3 songs were released. Everything got like a nice name. టికెటే కొనకుండా ఇంకా కొంచెం ఇట్ వెంట్ ఇంకొంచెం వైరల్ అయింది కంపేర్ టు ద అదర్ సాంగ్స్. బట్ ఐ థింక్ ఆఫ్టర్ ద మూవీ దే విల్ పిక్ అప్ మోర్ అని. ఓకే. యా. సో సినిమా రన్ టైం చాలా క్రిస్ప్గా పెట్టారు, 1 hour 58 minutes. సో దానికి కారణం అది తెలుసు 1 hour 58 minutes అని. ఐ డోంట్ నో 1 hour 58 minutes ఇస్ వాట్ ఐ జస్ట్ గాట్ టు నో అబౌట్ 1 hour ago. నేను ఇప్పుడే చదివాను. సో ఇట్స్ ప్రాబ్లీ అవుట్. సో క్రిస్ప్ రన్ టైమ్ అంటే ఫర్ అ మూవీ లైక్ దిస్ ఇట్ ఈస్ బెటర్ దట్ వే. అంటే ఇనిషియల్గా మేము ఎంతున్నా పర్లేదు అనుకున్నాము. అంటే క్యారెక్టర్ నచ్చితే అరే ఇంకా చూడాలనిపించేటట్టు. ఐ థింక్ ఆ క్యారెక్టర్ సరిపోయేటంత ఎంటర్టైన్మెంట్ టిల్లు అయితే ఇచ్చేసాడు 1 hour 58 minutes. ఓకే. అండ్ స్టోరీ ఆల్సో షుడ్ లెట్ దట్ హ్యాపెన్ కదా. అంటే ఇంకొక 20 minutes ఉండాలంటే స్టోరీలో కూడా అది ఉండాలి. లేకుండా ఊరికే స్టోరీ పెట్టి పీసులు పెట్టడం యూజ్ అవ్వదు, లాగ్లా అనిపిస్తుంది. ఎందుకు ఎంత అవుతుంది, ఎందుకు ఇలా ఇట్ షుడ్ గెట్ టు అ పాయింట్ వేర్ అరే ఎందుకు ఎంత మాట్లాడుతున్నాడు అని అనిపించకూడదు మనకి. అరే ఏంటిది, ఎందుకు ఇలా ఉంది, ఈ సీన్ ఏంటిది. వీ షుడ్ అసలు పాత్రలోకి వెళ్ళకూడదని వీ వాంట్ క్రిస్ప్ 2 hours అని పెట్టుకున్నాం. ఇట్ కేమ్ టు 1 hour 58 minutes. ఓకే. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఈ టిల్లు స్క్వేర్ రిజల్ట్ మీద ఏమైనా డిపెండ్ ఉందా లేదా ఆల్రెడీ కమిటెడ్? ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ అ ఫిల్మ్ విత్ AK Entertainment. ఆల్రెడీ ఇది అవగానే ఇమీడియట్లీ హ్యావ్ టు షిఫ్ట్ టు దట్. ఇట్స్ అ పాన్ ఇండియా ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను నేను. ఇట్స్ అ బిగ్ బడ్జెటెడ్ మూవీ అండ్ ఐఎమ్ డూయింగ్ అనదర్ సిరీస్ విత్ Netflix రైట్ ఆఫ్టర్ దిస్. సో దీస్ 2 projects have already signed. Result obviously helps as motivate is what I mean. So all the best for Tillu Square, sir. For all your future projects for Tillu Square, all the best for everything. Thank you. Thanks a lot. Subscribe and keep watching M9.